కృష్ణా జిల్లా పోరంకిలోని ఓ కళాశాలలో విద్యార్థి పవన్ కుమార్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తెరుచుకుంది. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన సాక్ష్యాలను చెరిపేశారని కళాశాల ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ జేఎల్ మెస్ బాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్కు తోటి విద్యార్థులతో హాస్టల్ వివాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. పలుమార్లు పవన్పై విద్యార్థులు దాడి చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పవన్పై దాడి చేసిన 6 విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ వార్డెను మొత్తం 6 అది చూసి లోపలే ఉంచుకుని అది చెరిపినట్టుగా ఒక ఫోటో కూడా వచ్చింది. వాళ్ళు 5వ తారీఖున కొట్టిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు. ఈ సంఘటనలన్నీ కూడా కొంతమంది విద్యార్థులు మాకు ఎవిడెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ పిల్లలు ఇందాక చెప్పిన 6 కూడా మేము అరెస్ట్ చూపించాము. ప్రిన్సిపాల్ ప్రకాష్, రవీంద్ర, హేమంత్ అంటే మెస్ బాయ్ ఈయన, అలాగే జేఎల్ ఉన్నారు రాజేష్, ఇంకొక జేఎల్ ఆనంద్, ఇంకో జేఎల్ కృష్ణ. వీళ్ళ 6 కూడా ఈరోజు అరెస్ట్ చూపించాము. వీళ్ళు అక్కడున్న సాక్ష్యాధారాలను చెరిపారనే ఉద్దేశంతో ఈ 6 కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గారిని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.